ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 18, 19 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు సాధారణమైన రోజులు కావు. మీ జీవితంలో ఇవి అత్యంత కీలకమైన రోజులు. ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ రోజులుగా ఉండబోతున్నాయి. మీరు ఊహించని విధంగా పరిస్థితులు మారి ఒక్కసారి అదృష్టం మీ వైపు తిరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీకు ఏం జరుగుతుందో ముందే తెలుసుకోండి. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పూర్తిగా మారుస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్ళి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 18, 19 తేదీల్లో అయితే ఒక పెద్ద తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో జరిగే గ్రహ గోచార మార్పులు చాలా ముఖ్యమైనవి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. మీరు ఇప్పుడు పెండింగ్లో ఉన్న పనులు, పాత పనులు ఏవైనా ఉంటే అవి ప్రారంభించాలన్న ధైర్యం ఇప్పుడు మీకు రాబోతుంది. అలాగే ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని మార్పు వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే కాలం మీకు అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే మీ జీవితంలో మీరు గత కొంతకాలంగా దేని గురించి ఎదురు చూస్తున్నారో, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కట్లేదు. ఎంత కష్టపడ్డా కానీ దానికి తగ్గ ప్రతిఫలం లేదు, ఎంత కష్టపడ్డా కానీ డబ్బు చేతిలో నిలవట్లేదు అని మీరు బాధపడుతూ ఉన్నారు. కానీ ఈ కాలం మీకు అనుకూలంగా మారే సమయంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నవారు, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా స్థిరమైన స్థానం ఈ 2 రోజుల్లో మీకు వస్తుంది. అలాగే వ్యాపారం చేసే సింహ రాశి వారికి ఈ సమయంలో మీ వ్యాపారం అనేది మంచి అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. కొత్త కస్టమర్ల రాక ద్వారా వ్యాపారం ఈ 2 రోజుల్లో మంచి లాభాలు చూస్తారు. ఇప్పటి నుంచి మీ వ్యాపారం దినదినంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ సమయంలో ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో స్పష్టత ఉండాలి. మీరు ఏదైనా తొందరపడి
ఆలోచించి నిర్ణయం తీసుకోకూడదు. ఏంటంటే ఈ సమయంలో మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం వల్ల మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. ఇతరుల మాటలు మిమ్మల్ని ప్రభావితం కాకుండా మీ మార్గంలో మీరు నడవండి. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ రోజున మీకు ఒక విషయం గుర్తుంచుకోండి, మీలో ఉన్న శక్తి చాలా గొప్పది. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. అలాగే ఈ గోచారం మీకు చెబుతుంది, మీరు భయపడకుండా ముందుకు వెళ్ళండి. అప్పుడే కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకూడదు అన్న ధైర్యం మీకు వస్తుంది. ఈ కష్టాల తర్వాత మీకు పెద్ద విజయం మీకు వస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం వల్ల మీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. గ్రహాల అనుగ్రహం, ఇప్పుడు మంచి ఫలితాలు ఈ 2 రోజులు మీరు పొందుతారు. గ్రహాల అనుగ్రహం ఉంటే మీరు జీవితాన్ని మార్చుకునే శక్తి కూడా మీలో ఉంటుంది. ఈ కాలాన్ని మీరు ఉపయోగించుకుంటే మీ లక్ష్యాలను ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ముఖ్యంగా మీరు ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే సాధారణమైన రోజులు కావు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీకు కర్మస్థానం చేసే ఫలితాలు అనేవి చాలా మార్పులను తెస్తాయి. మీ జీవితంలో ఒక చిన్న ప్రయాణం కాదు, ఇది ఒక పెద్ద పునఃప్రారంభంలా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఒక గొప్ప మార్పిడి కూడా జరుగుతుంది. ఇది మీకు కొంత ఒత్తిడిగా అనిశ్చితిగా అనిపించినా మీకు తర్వాత అయితే పెద్ద మార్పును తీసుకువస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి అయితే గ్రహాల అనుగ్రహం ఉండటం వల్ల మీలో ఒక విచిత్రమైన ఆలోచన, అనవసరమైన భయాలు, కొంత గందరగోళం ఉండే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు గ్రహాలు కొన్ని సూచనలు కూడా ఇస్తాయి. వాటిని మీరు పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో కుటుంబంలో కొంత అసౌకర్యం అనిపించిన కానీ మీరు ఆ పరిస్థితులను అధిగమించే శక్తిని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఒక కొత్త శక్తి కూడా మీకు ప్రవేశించబోతుంది. మీలో కొత్త ఉత్సాహం, కొత్త ఆశ కనిపిస్తుంది. మీరు ముందులా అనుకున్న పనులు తిరిగి మొదలు పెట్టాలన్న ధైర్యం వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి అయితే ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే వృత్తిపరంగా చూసుకుంటే ఈ సమయంలో వృత్తిపరంగా మీరు మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడుతున్నారో దానికి రెట్టింపు ఫలితాలు ఈ 2 రోజుల్లో మీకు వస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు వస్తుంది. మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం పొందే అవకాశం ఉంది. మీ పనికి గుర్తింపు కూడా వస్తుంది. అలాగే ఈ సమయంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ సమయంలో మీ పనిపై మీరు దృష్టి పెట్టాలి. మీ శ్రమ వృధా కాదు. ఈ సమయంలో వివాహితులకు ఈ కాలంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ భాగస్వామితో మాట్లాడే విధం మార్చుకుంటే సంబంధం బలంగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ప్రేమికులు కూడా ఈ సమయంలో ప్రత్యేకమైనవి. మీరు మీ యొక్క భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. మీ సంబంధాన్ని కొత్త దశలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. కానీ మీరు నిజాయితీగా ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఈ సమయంలో మీకు అత్యంత దగ్గరగా ఉండే ఒక వ్యక్తి గురించి నిజం బయటపడే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ ఎదుగుదలను చూసి లోపల అసూయతో కూడా బయటికి మాత్రం మీ మేలు వాడేలాగా నటిస్తూ ఉండవచ్చు. ఈ 2 రోజుల్లో ఆ ముసుగు పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా మీరు ఎన్నాళ్ళుగానో అనుమానిస్తున్న విషయం నిజమవుతుంది. అయితే ఈ నిజం తెలిసినప్పుడు మీరు వేగానికి లోనవ్వద్దు. ప్రశాంతంగా ఆలోచించాలి. ఎందుకంటే భగవంతుడు మీకు నిజాన్ని చూపించడం మీ జీవితాన్ని కాపాడటానికి
అని తెలుసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి సమస్యలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీరు నా అనుకున్న వ్యక్తులే మిమ్మల్ని మోసం చేశారు అన్నటువంటి ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు అస్సలు భావోద్వేగానికి లోను కావద్దు. ఎందుకంటే ఆ భగవంతుడే మీకు ఇలాంటి నిజం, ఇలాంటి వార్త మీరు వినేలా చేశారు. ఇది మీ మంచికే. ఎవరు మీ మేలు కోరుకునేవారు, ఎవరు మీ చెడు కోరుకునేవారు ఈరోజు మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఈరోజు స్వయంగా మీరు చూడవచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా కూడా మీరు చూసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో వ్యాపారస్తులకు వృత్తిపరంగా కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగులకు సహచారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రోజున అయితే కొత్త పెట్టుబడుల విషయంలో ఈ 2 రోజులు మీరు బాగా ఆలోచించండి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం పట్ల మీరు ఈ 2 రోజులు శ్రద్ధ అవసరం. మీకు ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద కోణంలో ఆలోచించకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కూడా కొన్ని మార్పులు చూస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. బంధుమిత్రుల సామరస్యంగా ఉండటం ఈ 2 రోజులు ముఖ్యం. ఈ సమయంలో బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. వృత్తిపరంగా మీరు ఆశించిన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు ఈ 2 రోజుల్లో పొందుతారు. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోయి వారితో సమయాన్ని గడపడం వల్ల మీ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి మీ జీవితంలో అయితే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేటువంటి ఒక తుఫాను లాంటి వార్త బయటపడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మీరు అందరినీ నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ యొక్క కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు అందరితో షేర్ చేసుకోకండి. ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.